హాయ్ ఫ్రెండ్స్, ఇంతకు ముందు అయితే మీకు చెప్పాను కదా ఊరగాయ చూపిస్తానని. ఇదిగోండి ఆ రోజు కట్ చేసిన ముక్కలు అయితే ఈ విధంగా ఉప్పు, పసుపు, బెల్లం మరి పంచదార ఏదైనా వేసి ఇలా ఊరబెట్టుకోవాలి. ఊరబెట్టిన ముక్కలను అయితే ఈ విధంగా ఎండబెట్టుకోవాలి. జస్ట్ ఆ తడారే వరకు ఎండబెట్టుకుంటే సరిపోద్ది, లేదంటే గట్టిగా ఎండిపోతాయి అన్నమాట. ఇదిగోండి ఇదైతే పులుపు, ఆ ఊరిన ముక్కలకి పులుపు వస్తుంది కదా, ఆ పులుపు అన్నమాట. చూడండి, ఇదిగోండి ఆ బద్దలోరు పెట్టిన పుల్ల ఆరోజు చూపించాను కదా, ఇదైతే ఇప్పుడు మరిగిస్తామండి. చక్కగా దగ్గరగా అయ్యే వరకు మరిగిస్తాము. ఇది మరిగాక మళ్ళీ చూపిస్తే ఎలా అయిందని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఊరగాయ కోసం ఇదైతే ధనియాలు ఒక 100 గ్రాములు, 100 గ్రాములు ఆవాలు. ఇప్పుడు రెండుని జస్ట్ మామూలుగా ఫ్రై చేసి వీటిని పౌడర్ చేస్తాం, అంటే మిక్సీ కొట్టి పౌడర్ చేస్తాం అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, పుల్ల అయితే మరుగుతుంది. కొంచెం విశ్రాంతిగా ఉండే తటాల్లో మరిగించుకోవాలి, లేదంటే పొంగిపోద్ది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆవాలు అయితే వేపేస్తున్నాం. ధనియాలు వేపేస్తున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆ 10 ముక్కలకి కిలో పావు అయితే బెల్లం అండ్ 1/4 కేజీ పంచదార తీసుకున్నాం. ఇదిగోండి ఈ గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాం అనమాట ఈ పాకం కోసం. ఇప్పుడు దీన్ని తీసుకొని స్టవ్ పైన పెట్టేయడమే. ఇదైతే మిక్సీ కొట్టేసాను. ఆవు పిండి వేడిగా ఉంది. ఆవాల పిండి ఇదైతే మిక్సీ కొట్టేస్తున్నాను. ఇలాగ దగ్గరగా అయిపోయింది. ఆడుతాను కొంచెం ఎక్కువే దగ్గరికి అయిపోయింది. ధనియాలు, ఆవాలు ఈ 2 పౌడర్ని మిక్స్ చేస్తాము. కారం, అప్పుడు కారం పాకం వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే దాన్ని ఇప్పుడు కొద్దిగా తీసుకొని వాటర్లో వేసి, అదిగోండి చూపించిన విధంగా వాటర్లో వేయాలి. అది ముద్దలా కానీ వస్తే పాకం వచ్చినట్లే, లైక్ అరిసెల పాకంలా వస్తే సరిపోతుందంట. మా అమ్మమ్మ చెప్తుంది. మా అమ్మ పక్క నుండి అయితే ఇద్దరు చెప్తున్నారు పాకం అయితే వచ్చేసినట్లేని. పాకం వచ్చేసిందంట. అదిగోండి అలా సాగుతుంది కదా, పాకం వచ్చేసింది. పాకం కిందకి దించాక అదిగోండి ఇందాక చెప్పాను కదా, ఆవాలు, ధనియాల పౌడరు అండ్ 1 కప్పు కారం తీసుకున్నాం. ఆ వేడి పాకంలో వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. పులుపు కూడా వేసిస్తాం ఇందులోనే. ఇదిగోండి ఫ్రెండ్స్, మా అమ్మమ్మ అయితే ఇక్కడ కూర్చొని మొత్తం ఇంట్రొడక్షన్ ఇస్తుంది ఎలా చేయాలని. మా అమ్మ కూడాను. ఇదిగోండి కొద్దిగా మెంతులు, 1 స్పూన్ మెంతులు వేసుకొని ఆయిల్ వేడయ్యాక తాలింపు చల్లారాక పాకంలో వేసుకోవాలి. కొద్దిగా చల్లారాక ఇక్కడ వేసేస్తాం. ఇందులో వేసేస్తున్నాను. దగ్గర
వీటిని కలుపుకోవాలి మంచిగా ఆఫ్ చేసి. ఇవ్వండి పాకంలో ముక్కలన్నీ వేసేసాక ముక్కలన్నింటికి పాకం మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలన్నమాట. మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే టైట్గా ఉంది కానీ అవి ఓవర్ నైట్ ఉంచేసాక నెక్స్ట్ డే చూస్తే మాత్రం మొత్తం లూజ్ పాకం అంతా లూజ్ అవుతుంది. ఆ లూజ్ అయిందాన్ని ఒక 2-3 డేస్ ఎండలో పెట్టుకోవాలన్నమాట. అదిగోండి అలా కలిపేసుకున్నాక ఇగో ఈ విధంగా అయితే 2 డేస్ తర్వాత అయితే ఇలా అయింది. ఇంకా దీన్ని ఇంకో 1-2 డేస్ అయితే ఎండలో పెట్టాలంట, మా అమ్మ వాళ్ళు చెప్పారు. ఇంకా థిక్ అవుద్ది.